అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 42తో మీ ముందుకు వచ్చేసాను. లెంత్ పెంచండి అని చెప్తున్నారు. నేను చెప్తూనే ఉన్నాను. మార్చి 1 నుంచి పెంచుతాను యార్. అప్పటి వరకు అడ్జస్ట్ అయిపోండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా మనకి దొరికే వరకు ప్రయత్నం చేయాలి నాని. తప్పదు. నువ్వు ఎక్కువ ఆలోచించుకు. నీ మనవరాలు వచ్చేసరికి ఆరోగ్యంగా ఉండు. మనల్ని ఇంత టెన్షన్ పెడుతున్నందుకు మనం రివెంజ్ తీర్చుకుందాం అంటాడు అభి. అలాగే అభి, ఈ రివెంజ్ అది నువ్వు చూసుకో. మాకు నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని అంటారు ధను గారు. నేను హ్యాపీగా ఉంటాను నాని. నువ్వేం ఆలోచించుకు. తను హైదరాబాద్లోనే ఉంది. తొందరగానే దొరుకుతుంది. అప్పుడు నీ మనవడి పెళ్లిలో నువ్వే హంగామా చేయాలి. దానికోసమైనా అన్ని ఆలోచనలు మాని ప్రశాంతంగా ఉండు అని చెప్పి అభి ఫోన్ వస్తే పక్కకి వెళ్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన అభి, భవి హాయ్ ఫ్రెండ్ అని అరిచిన అరుపుకి ఫోన్ ఒక్క క్షణం పక్కకి పెడతాడు. భవి, నువ్వు అరిచిన అరుపుకి నా చెవులు పోతాయిరా అని చిరుకోపంగా అంటాడు అభి. ఏం పర్లేదు, మన చెవులు స్ట్రాంగ్, అంత చిన్న అరుపుకి పోవులే అని అంటుంది. ఇంతకీ ఇంత ఉదయాన్నే నీ ఇంత సంతోషానికి కారణం ఏంటి? నేను ఇవాళ ఇక్కడ ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నా, అందుకే ఆనందం. నువ్వు అప్పుడే పడుకోవు కదా, అందుకే చేశాను. ఓకే, కంగ్రాట్స్, బాగా చదువుకోవాలి అని అంటాడు అభి. బాగా చదువుకొని డాడీ కోరిక తీరుస్తాను. ఓకే ఫ్రెండ్, టైం అయింది, నేను వెళ్ళాలి. నీకు గుడ్ నైట్, బాయ్ అంటుంది భవి. బాయ్, టేక్ కేర్ అని ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ వచ్చి కూర్చుంటాడు. ఏంటభి నవ్వుతున్నావు? ఎవరు ఫోన్ అని అడుగుతారు సుచిత్ర. భవి అమ్మ ఇవాళ స్కూల్కి వెళ్తుందంట, ఫస్ట్ డే, అందుకే చేసింది. అల్లరి పిల్ల, అసలు ఎంత బాగా మాట్లాడుతుందో అంటారు సుచిత్ర. తను సూర్యని చాలా మిస్ అవుతుందమ్మా. తనని మర్చిపోవడం కోసం అల్లరి చేస్తుంది అని అంటాడు అభి. తప్పదు కదా అభి, మర్చిపోతేనే బతకగలం అని అంటారు హర్ష ఆలోచిస్తూ. సరే అమ్మా, చాలా టైం అయింది, గుడ్ నైట్ అని చెప్పి పైకి వెళ్తాడు అభి. ఆ రోజు ఫుల్ వర్క్ చేయడంతో అలసిపోయి తొందరగానే పడుకుంటాడు. అవని కూడా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి పడుకుంటుంది. తర్వాత 2 రోజులు వీకెండ్ అవడంతో అవనికి రెస్ట్ దొరుకుతుంది. 2 రోజులు గిర్రును తిరిగి మళ్ళీ మండే వచ్చేస్తుంది. అవని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అవని, గాయం ఇంకా పచ్చిగానే ఉంది కదా, చిన్న దెబ్బ అనుకున్నాం కానీ రోడ్డు దెబ్బ చూడు ఇంకా ఎలా ఉందో, ఇంకో 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటారు పార్వతి గారు. అమ్మా, ఇంకో 2 రోజులు రెస్ట్ అంటే కంపెనీ వాళ్ళు పూర్తిగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో అంటారు అని నవ్వుతూ అంటుంది అవని. స్కూటీ రాజారావు అంకుల్కి చెప్పి తెప్పించుకో. నువ్వు ఆ చెయ్యి తగ్గే వరకు స్కూటీ వేసుకు వెళ్ళకు అని చెబుతారు పార్వతి. అది ఇంకా రిపేర్ అవ్వలేదులే. నిన్న ఫోన్ చేస్తే 2 రోజులు పడుతుంది అని చెప్పారు. అయ్యాక తెద్దాం. నేను ఆటోలో వెళ్ళిపోతానులే. సరే, ముందు వచ్చి టిఫిన్ తిను అని పార్వతి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవని రెడీ అయి టిఫిన్ తిని, 6 బుధవారం నుంచి నీకు స్కూల్, ఇంక 2 రోజులే నీకు ఫ్రీ అని అంటుంది. నేను ఎప్పుడు ఎప్పుడు వెళదామా అని వెయిటింగ్ అక్క అంటాడు 6 నవ్వుతూ. టిఫిన్ తిని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది అవని. ఆ స్ట్రీట్ చివరికి వచ్చి ఆటో ఎక్కుతుంది. జేఎన్టీ దగ్గర సిగ్నల్ పడగానే ఆటో ఆగుతుంది. అప్పటి వరకు ఫోన్ చూసుకుంటున్న అవని ఆటో ఆగడంతో తలెత్తి చుట్టూ చూస్తుంది. కొంచెం ముందుకి చూడగానే శ్రీనాథ్, దేవి గారు నిలబడి చూస్తూ ఉండడం చూస్తుంది. వాళ్ళని చూసి కంగారుగా ఆంటీ వాళ్ళు ఇక్కడేంటి అనుకుంటూ
నన్ను చూస్తే వదలరు అని బ్యాగ్లో ఉన్న స్కార్ఫ్ తీసి మొహానికి గబగబా కట్టుకుంటుంది. ఆటో కదిలే టైంకి మొహానికి కట్టుకున్నా ఎక్కడ వాళ్ళు చూస్తే గుర్తుపడతారేమో అని తల వంచుకొని కూర్చుంటుంది. ఆటో వాళ్ళని దాటి ముందుకు వెళ్ళేదాకా గుండె దడతో ఉంటుంది అవని. వాళ్ళని దాటి ముందుకు వెళ్ళగానే అప్పుడు హమ్మయ్య అని రిలీఫ్ అవుతుంది. దేవుడా! అందరూ నా చుట్టూనే ఉన్నారు. వచ్చి వచ్చి నేను ఇక్కడ పడ్డాను. ఇప్పుడు వీళ్ళకి కనపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి ఏదన్నా పని మీద వచ్చుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను అనుకొని ఆటో ఆగగానే దిగి డబ్బులిచ్చి ముందుకు వెళ్తుంది. అవని ఆఫీస్ దగ్గరికి ఇంకో 4 అడుగుల్లో వస్తుందనగా నవీన్ అవని ఎదురు వచ్చి నిలబడతాడు. పక్క నుంచి వెళ్ళబోతుండగా అవని చెయ్యి పట్టుకోవాలని చూస్తాడు. డోంట్ టచ్ మీ అని అంటుంది అవని. నో బేబీ, నాకు నచ్చిన అమ్మాయిని ఇంతవరకు నేను టచ్ చేయకుండా ఉండడం అస్సలు జరగలేదు అంటాడు. నేను కూడా నాతో నీలా బిహేవ్ చేసేవారికి చెప్పుతో సమాధానం చెప్పకుండా ఉండలేను. అంతవరకు తెచ్చుకోకు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతాడు. ఏయ్, ఏంట్రా, ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకోవడం క్రైమ్ అని తెలీదా? ఇలాగే చేస్తే నేను డైరెక్ట్ CEO సార్కి కంప్లైంట్ ఇస్తాను. అసలే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు అని సార్ నీ మీద ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ విషయం చెబితే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ సీఈఓని చూసుకొని నన్నే బెదిరించాలని చూస్తుంది. దీనిని అందరిలాగా బెదిరిస్తే బెదిరేలా లేదు. పైగా పెళ్ళయింది అన్న ధైర్యం కూడా ఉంది. ముందు దీని మొగుడు ఎవరో ఎక్కడ ఉంటాడో తెలుసుకొని వాడిని అడ్డం పెట్టుకొని దీనికి షాక్ ఇవ్వాలి. మొగుడి కోసం ఇది నా దగ్గరికి వచ్చేలా చేయాలి అని అనుకుంటాడు నవీన్. చెప్పాను కదా నవీన్, అవనితో అంత తేలిక కాదు అని అంటూ అక్కడికి వస్తుంది రీనా. ఇలాంటి పోట్ల గిత్తని లొంగ తీసుకుంటున్నప్పుడే అసలు అయిన మజా వస్తుంది. చూస్తూ ఉండు ఎలా దానిని నా దారిలోకి తెచ్చుకుంటాను. ఇప్పటి వరకు ఏ అమ్మాయిని అయినా తొందరగానే నా దారికి తెచ్చుకున్నాను. కానీ దీనిని నా దారికి తెచ్చుకోవడానికి కొంచెం కష్టపడాలి అనుకుంటా. అయినా పర్వాలేదు, అలాంటి అందాన్ని పొందాలి అంటే ఆ మాత్రం కష్టపడడం తప్పులేదు. అవని పొగరు నాలో ఇంకా పంతం పెంచింది. చూద్దాం ఎలా నా దగ్గరికి రాదో అని అంటాడు. చూడు నవీన్, CEO సార్ ఇలాంటివి అస్సలు ఒప్పుకోరంట. ఎవరైనా అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టారు అని అంటే అసలు ఊరుకోరంట. పైగా ఆయన అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటారు అని తెలిసింది. నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండు అని చెబుతుంది రీనా. ఇవన్నీ నీకెలా తెలుసు అని అనుమానంగా అడుగుతాడు. అందంగా ఉన్నాడు కదా, ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని కొంచెం ఎంక్వైరీ చేశాను. అమ్మాయిలకి ఆమడ దూరం అని తెలిసింది అని చెబుతుంది రీనా. ఆయన గారికి ఎంజాయ్ చేయడం రాదు. ఆయన చేయడు అని అందరినీ అలా ఉండమంటే కుదరదు కదా. ఆఫీస్ వరకే ఆయన పెత్తనం. నా పర్సనల్లో ఆయన కలుగు చేసుకుంటే నేనేం చేయాలో నాకు తెలుసు అని తన సీట్ దగ్గరికి వెళ్ళిపోతాడు నవీన్. అవని తన సీట్లోకి వెళ్ళి చిరాగ్గా నవీన్ని తిట్టుకుంటూ ఉండగా, ఎవరు నవని అంతగా తిట్టుకుంటున్నావు? ఇప్పుడు ఎలా ఉంది దెబ్బ? తగ్గిందా అని అడుగుతుంది లావణ్య. దెబ్బ పర్లేదు లావణ్య, కొంచెం తగ్గింది. మరి ఎవరిని తిట్టుకుంటున్నావు అడుగుతుంది. ఇంకెవరు? ఆ నవ్వీనుగాడిని. వాడి గురించి ఇప్పుడెందుకు అంటే నీ జోలు రావడం మొదలుపెట్టాడా అని కంగారుగా అడుగుతుంది లావణ్య. అని ఆఫీస్లో నవీన్ మాట్లాడింది ఇప్పుడు బయట జరిగింది అంతా చెబుతుంది అవని. లావణ్య గడగడ వాటర్ తాగి, అవని, వాడు చాలా డేంజర్నే. వాడి కన్ను నీ మీద పడింది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా వాడు కన్ను వేశాడంటే వదలడవని.
నువ్వు సీఈఓ సరికి ముందుగానే చెప్పేయి. అనవసరంగా దీనిని పెద్దది చేసుకోకు అని అంటుంది లావణ్య. "ఉమ్, ఇలాగే చేస్తే చెబుతాను" అని అంటుండగా అభి, వినయ్ లోపలికి వస్తూ ఉంటారు. 10 రోజుల తర్వాత అభి కనిపించడంతో అవని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వద్దు వద్దు అనుకుంటూనే అభిని చూడడంలో నిమగ్నం అయిపోయింది. అభి మాత్రం స్టాఫ్ విష్ చేస్తుంటే చిన్నగా హెడ్ మూవ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారి చూడొచ్చు కదా అని అవని మనసు అనుకుంటుంటే నిన్నెందుకు చూడాలి అని మైండ్ ప్రశ్నిస్తుంది. అభి వెళ్ళాక కూడా కళ్ళల్లో ఇంకా అభి రూపం నిండిపోయి ఉండడంతో రెప్ప కొడితే ఎక్కడ అది మాయం అయిపోతుందో అని రెప్ప కొట్టకుండా అదే ట్రాన్స్లో ఉండిపోతుంది. అవని అని లావణ్య పిలవడంతో ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చి లావణ్య వైపు చూస్తుంది. ఏంటి అలా ఉండిపోయావు? వెళ్ళి సర్ వచ్చారు కదా, ఆ నవీన్ గాడి గురించి చెప్పు అని అంటుంది. "ఉమ్, ఇప్పుడే కదా వచ్చారు, వెంటనే కంప్లైంట్ అంటే బాగోదు. అయినా ఇంకోసారి నా జోలొస్తే అప్పుడు చెప్తాను" అని ఇప్పుడు అభి దగ్గరికి వెళ్తే తన మనసు వేసే ఉరకలని ఆపలేము అని తెలిసి వెళ్ళడం ఇష్టం లేక మాట దాటేస్తుంది. నీ ఇష్టం అవని, వాడిని నమ్మడానికి లేదు. పైగా నువ్వు వాడిని బెదిరించినట్టు మాట్లాడావు. వాడు ఊరికినే ఉండడు. అందుకే నువ్వు తొందరగా చెబితే మంచిది అని అంటుంది లావణ్య. "ఉమ్, నేను జాగ్రత్తగా ఉంటాను. అవసరమైతే వెంటనే సరికి ఇన్ఫామ్ చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు" అంటుంది అవని. సరే నీ ఇష్టం అని లావణ్య తన వర్క్ స్టార్ట్ చేస్తుంది. అవని వర్క్ చేస్తూనే అభి సరికి చెప్పడమే మంచిదేమో. నిజంగానే లావణ్య అన్నట్లు వాడు కొంచెం డేంజర్గానే ఉన్నాడు. ఇప్పుడు నేను రిస్క్ తీసుకోలేను. కాసేపు ఆగి వెళ్ళి చెప్పేస్తాను అని అనుకుంటూ వర్క్ చేస్తుంది. నవీన్కి అభి క్యాబిన్కి రమ్మని పిలుపు వస్తుంది. కథ కొనసాగుతుంది. మరిప్పుడు అభి నవీన్ని ఎందుకు రమ్మని పిలిచాడు? అవని అభికి నవీన్ గురించి చెబుతుందా? నవీన్ అవని విషయంలో ఏం చేయబోతున్నాడు? దీనివల్ల అభి అవని గురించి తెలుసుకుంటాడా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.